బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. రైతుల ఆత్మహత్యలపై కూడా తెలంగాణ అసెంబ్లీలో హీట్ పుట్టింది. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అలాగే మామిడి పామ్ ఆయిల్ పంటలకు రైతు భరోసా ఇస్తారా లేదా అంటూ కేటీఆర్ అడిగిన ప్రశ్నకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మరి పామ్ ఆయిల్ కానీ మామిడి తోటలు కానీ హార్టికల్చర్ కానీ వారికి మీరు రేపు రైతు భరోసా ఇస్తారా? హార్టికల్చర్ రైతులకు ఇవ్వరా? 3 పంటలు తీసే రైతులు కూడా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు మరి మంత్రి గారు చెప్తున్నారు 2 పంటలకు సాగులు చేసిన వాళ్ళకి ఇస్తామంటున్నారు. మరి రేపు 3 పంటలు సాగు చేస్తే 3 పంటలకు ఇస్తారా? ఎందుకంటే రైతులు కూడా తెలివైన వాళ్ళు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా 2 పంటలకు ఎందుకు ఇస్తారు, 3వ పంటకు ఎందుకు ఇయ్యారు, బరాబర్ ఇయ్యాల్సిందే అని కూడా మాట్లాడినారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నించొని ఇచ్చిన స్పీచ్ అధ్యక్ష, వారి తండ్రి గారు చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే కూడా కరెంటు లేదు, మా బోరు పనిచేస్తలేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుంచి చెప్పిన మాట ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రైతుల దుస్థితికి నిదర్శనం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. నేను ఇక దాన్ని మళ్ళీ చదివితే మళ్ళీ కాంట్రవర్సీ చేస్తారు, ఇంకోటి అంటారు అధ్యక్ష. మీరు మాకు అప్పచెప్పినాడేమో 11.1% రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ వాటా. మేము మళ్ళీ తిరిగి మీకు అప్పచెప్పినాడు భారతదేశంలోనే అత్యల్పంగా 1.5%తో మీకు అప్పచెప్పినాం, రైతు ఆత్మహత్యలు తగ్గించినాం అనే మాట నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ అత్యల్ప రైతు ఆత్మహత్యలు ఈ రోజు నమోదవుతున్న రాష్ట్రం అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆనాడు ఎంపీగా కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇచ్చింది అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చెప్పడంలో తప్పులేదు, కానీ గతంలో కరెంట్ అంశం కానీ అవన్నీ ఆనాడు సమైక్య ఆంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది మనకు ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం అధ్యక్ష. రైతుకు ఏ విధంగా చేస్తే బాగుంటుందో వాళ్ళు సూచన చేయమంటున్నాం. వారు కిందిది మీది కిందికి పెట్టి మీరు పత్తి పంటకు ఒకటికి ఇస్తారా, మీరు ఫామ్ ఆయిల్కి ఒకటే ఇస్తారా అంటే వాళ్ళు కావాలని రైతులలో లేని అనుమానం సృష్టిస్తున్నారు అధ్యక్ష. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.